మీరు కూడా ఈ రీల్ ని ఆగస్ట్ 15 కంటే ముందు చూస్తుంటే మీరు చాలా లక్కీ. ఎందుకంటే మనందరం 1947 తర్వాత మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటున్నాం కదా, కానీ ఇది నిజం కాదు. దీని వెనక ఒక పెద్ద సీక్రెట్ ఉంది. అదేంటో చెప్తా. అంతకంటే ముందు మీరు కూడా ఒక ఇండియన్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక బ్రిటిష్ అతను మన ఇండియన్ ఆర్మీకి లీడర్ గా ఉన్నాడు. అతని పేరు రాయ్ బగర్. తర్వాత మళ్ళీ 15th జనవరి 1949 లో ఆయన్ని రిమూవ్ చేసి ఒక ఇండియన్ సోల్జర్ ని ఇండియన్ ఆర్మీ లీడర్ గా చేశారు. కానీ మళ్ళీ ఇండియాలో ఉన్న గోవా స్టేట్ ని పోర్చుగీస్ ఆక్రమించడానికి ట్రై చేశారు. బ్రిటిష్ వాళ్ళు పోయారో లేదో మళ్ళీ ఈ పోర్చుగీస్ వాళ్ళు మన ఇండియాని ఆక్రమించడానికి ట్రై చేశారు. పోర్చుగీస్ అంటే ఎవరో తెలుసు కదా, అదే మన రొనాల్డో ఉంటాడు కదా, ఆ కంట్రీ. వీళ్ళు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 14 ఇయర్స్ వరకు గోవాని ఆక్యుపై చేశారు. తర్వాత 1961 లో ఇండియా ఆపరేషన్ విజయ్ అని స్టార్ట్ చేసి వీళ్ళను కూడా ఎల్లగొట్టేశారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు మోస్ట్లీ అందరూ జనగణమన నేషనల్ యాంథమ్ పాడతారు కదా, కానీ ముందు వందే మాత్రంకి ఎక్కువ అటెన్షన్ ఉండేది. అండ్ ఫైనల్లీ నా తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరు కూడా ఒక ఇండియన్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కామెంట్ చేయండి. జై హింద్.